విశాఖలో మాఫీ అయింది. సిపిఎంఏ కంప్లైంట్ పెడితే వాడు పట్టించుకోవట్లేదు. కూడా కలెక్టర్ ఏం చేస్తున్నాడో తెలియదు. ఏసీపీ ఏం చేస్తున్నాడో కూడా చెప్తాను. ఇప్పుడు ఎక్సీఎం గారు వాళ్ళ ఫాదర్ ఎలా చంపారు నీకు? ఎక్సీఎం గారు వాళ్ళ ఫాదర్ ఎలా చంపారు నీకు? ఆగారు ఇక్కడ హార్న్ కొడుతూ చెప్తే ఆగారు ఇక్కడ. సరిపోయింది భయ్య. ఎక్సీఎం గారు వాళ్ళ ఫాదర్ ఎలా చంపారు వెంటనే వెళ్ళిపోతాడు అతను. ఏందో ఇది. ఊర్లో మాఫీ దారుణంగా ఉంది భయ్య. ఈ సందులో ఎవరికి ఉద్యోగాలు లేవు. బళ్ళు మాత్రం వచ్చినాయి ఒకడికి. ఏందో కాళ్ళు కూడా తిరిగేస్తున్నాయి సందులో. బో అది ఖాళీ కొని హార్న్ కూడా తిరిగేస్తున్నావు వాడు కంగారుగా. తిడుతున్నా వాడికి సిగ్గులు లేవు ఇక్కడ. అప్పుడు ఎక్సీఎం వాళ్ళ ఫాదర్ ఎలా చంపడం వినంటారు అంటే ఎవరికి వినట్లేదు ఇక్కడ. హెలికాప్టర్ కాదు. సోనియా గాంధీ మీద వేసేసారా? 10 వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి 50,000 ఎక్కడ? అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న 6,50,000 అతన్ని చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? ఎవరో అతను అంతేపరుడు అయితే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చెప్పడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడా? మోరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలు పెట్టి సోషల్ మీడియాతో తనకి తానే డబ్బు కొట్టుకుంటున్నాడా? మరోవరు వాళ్ళ డబ్బు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికి అది హార్న్ కొడుకు వెళ్ళిపో ఖాళీగా ఉన్నా కూడా రోజుల్లో. ఈ సందులో ఎన్ని పళ్ళు ఉన్నాయి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి ఉద్యోగాలు సద్యోగాలు లేవు. కానీ కనీసం బిజినెస్లు కూడా ఇక్కడ ఎవరికి లేవు. బళ్ళు మాత్రం ఎదురు తిరుగుతున్నారు హార్న్లు కొడుకుని. మరి ఎక్సీఎం వాళ్ళ ఫాదర్ని ఎలా చంపడి విన్నట్లేదు అవడం. ఖర్చు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి కేసు నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయం. సిపిఎంఏ కంప్లైంట్ తీస్తే సిపి పట్టించుకోడు, ఏసీపీ చూడు. విశాఖపట్నంలో కక్షాపల్లి చోడమట్ట కూడా ఇస్తున్నాడు కూడా తెలియట్లేదు ఇక్కడ. కలెక్టర్కే కంప్లైంట్ ఇచ్చాం ఆల్రెడీ. నెల అవుతుంది, నెల ఇంకోటి చూడలేదు. ఆగంటా కంగారెడిపోతుంది కూడా ఉంది. ఖాళీ లేదు అక్కడ రోడ్లు. రోడ్డు ఖాళీ కూడా కంగారెడిని అర్థం ఉంది. అక్కడ వచ్చినాయి కాడ హార్న్ కొడితే అర్థం ఉంటుంది. ఖాళీ లేని రోడ్లు హార్న్ కొడుతుంది. పిచ్చిలు ఎంచుకోవాలి అనుకుంటే రోడ్ అయింది చెప్తే. ఇప్పటికే ఎక్సీఎం సాధారణ చంపేశాడు. చంపేసింది కాక హెలికాప్టర్ పడేశాడు. హెలికాప్టర్ 50 లక్షలు ఇచ్చాడు, పైలట్కి 50 లక్షలు ఇచ్చినట్టున్నాడు. మర్డర్ క్లోజ్, న్యాచురల్ డెత్. ఈ ఆడియోలు మాత్రం అడిగినట్లేదు. అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి సోనియా గాంధీ మీద వేసేసారా? వీడియో ఆగట్లేదు. ఏం చెప్తావే రూపాయి 50,000 ఎక్కడ? ఇప్పుడు చూడనట్టు చెప్తుంది. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న 6,50,000 అతని చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవరు అతను అంతేపరుడు అయితే 5 సంవత్సరాలు ఎందుకు ఉన్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం సందులో ఎన్ని వెహికల్ ఉన్నా కూడా తెలియట్లేదు అయ్యా. వాళ్ళ ఫాదర్ కానీ హైదరాబాద్లో కూడా ఎన్ని వెహికల్స్ ఉన్నాయేమో. సైలెంట్గా ఉండి అక్కడ ఉన్నాయంటే అర్థం. జాబ్లు అంటే ఏముంటాయి ఈ సందులో? ఎవరికి ఏమీ లేదు. కుక్కలు తెచ్చిన చేపలు, ఎండు చేపలు, తాకులు తెచ్చిన ఎండు చేపలు తిని బతికలేందుకు నీళ్ళు కూడా హార్న్ కూడా తిరుగుతున్నా కూడా. కొంతమంది జనాలు పెట్టి సోషల్ మీడియాతో ఇలా కుక్క బతికి ఎవరికి తెలియదు అనుకుంటుంది. మాఫియా ఎఫెక్ట్. మరోవరు వాళ్ళ డబ్బు కోసం విశాఖ మాఫియా గోలు. మిగిలిన వాళ్ళు కూడా సూచించడానికి లేకపోతే మిగిలిన వాటికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాటికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లనో మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆట సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ
జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదరు రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి నేచురల్ డెత్గా చెప్పాడు. అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేశారు. పదవి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల మించి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరో అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడా? మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడా? మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎం వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతని డబ్బులు ఖర్చు పెట్టి మరి హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి నేచురల్ డెత్గా చెప్పాడు. అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేశారు. పదవి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల మించి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడా? మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడా? మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాడికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయం. ఎందువల్ల అంటే ప్రభుత్వం మీద డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆట సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి నేచురల్ డెత్గా చెప్పాడు. అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేశారు. పదవి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000
6,50,000గా అతని చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీతోడైతే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయి మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులని రద్దు చేయించుకున్నాడా? మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాడికో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నప్పుడు అతను డబ్బులు ఖర్చు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఎందువల్ల అంటే ప్రభుత్వం మీద డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆట సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి నేషనల్ డెత్గా చెప్పాడు. అనుమానించిన కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి కింద సోనియా గాంధీ మీద వేసేశారు. అదే వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే 44,000 కోట్ల నుంచి ఇప్పుడు ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీతోడైతే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయి మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాడికో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నప్పుడు అతను డబ్బులు ఖర్చు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లనూ మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆట సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్ 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి నేషనల్ డెత్గా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి కింద సోనియా గాంధీ మీద వేసేశారు. పదవి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఇప్పుడు ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీతోడైతే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయి మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే
వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు కానీ ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి తప్పించుకోవడం విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆట సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి న్యాచురల్ డెత్గా చెప్పాడా? అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేసారా? పదవి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరో అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ అతనే చెప్పడం 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డబ్బు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డబ్బు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాడికో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి కేసు నుంచి తప్పించుకోవడం విషయం కూడా మనకు తెలిసిన విషయం. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆట సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి న్యాచురల్ డెత్గా చెప్పాడా? అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేసారా? పదవి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ అతను చెప్పడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉంటూ మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డబ్బు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డబ్బు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాడికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసు నుంచి తప్పించుకోవడం విషయం కూడా మనకు తెలిసిన విషయం. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆట సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్
కవర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి న్యాచురల్ డెత్గా చెప్పాడా? అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేశారా? పదవికి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఉంటుంది. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరో అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు ఎందుకు కూర్చున్నాడు? అతను చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలు పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి అతని నుంచి ఆ కేసు నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయం. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆట సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి న్యాచురల్ డెత్గా చెప్పాడా? అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేశారా? పదవికి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఉంటుంది. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీ పరుడైతే 5 సంవత్సరాలు ఎందుకు కూర్చున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చెప్పడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలు పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాటికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసు నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయం. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆట సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదరు రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి న్యాచురల్ డెత్గా చెప్పాడు. అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేశారు. పదవికి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఉంటుంది. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న 6,50,000గా అతని చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా
చనిపోయిన విషయం కూడా మర్చిపోయి మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డబ్బు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డబ్బు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళు కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాటికో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నప్పుడు అతను డబ్బులు ఖర్చు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసు నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయం. ఇటీవల అంటే ప్రభుత్వం డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదరు రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, ఆయనకి 50 లక్షలు ఇచ్చి న్యాచురల్ డెత్గా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి కింద సోనియా గాంధీ మీద వేసేశారు. అదే వచ్చాక 5 సంవత్సరాలు 50 ఏళ్ళు లేకుండా అంత డబ్బులు ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఉంటుంది. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న 6,50,000గా అతని చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయి మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డబ్బు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డబ్బు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళు కూడా దూషించడానికి లేకపోతే మిగిలిన వాటికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు అతను డబ్బులు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి కేసు నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయం. ఇటీవల అంటే ప్రభుత్వం మీద డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, ఆయనకి 50 లక్షలు ఇచ్చి న్యాచురల్ డెత్గా చెప్పాడు. అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి కింద సోనియా గాంధీ మీద వేసేశారు. అదే వచ్చాక 5 సంవత్సరాలు 50 ఏళ్ళు లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఉంటుంది. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతని చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయి మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడా? మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డబ్బు కొట్టుకుంటున్నాడా? మరోవర్ వాళ్ళ డబ్బు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాటికో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని
ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నప్పుడు అతను డబ్బులు ఖర్చు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లనూ మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాధలు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు పైలట్కి 50 లక్షలు ఇచ్చి నేచురల్ డెత్గా చెప్పాడా? కాంగ్రెస్ పార్టీ నినాదం చేసి సోనియా గాంధీ మీద వేసేసారా? అది వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు? ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 అందులో ఎన్ని వెహికల్ తిరిగేస్తున్నాయి. ఉన్నా అతను తీసుకున్నారు 6 ఎవరికి లక్షల ఉద్యోగాలు లేకపోయినా కాస్ట్ వెహికల్ తిరుగుతున్నారు. దానికి సిటీ పని వెహికల్ తిరుగుతున్నారు. ఇంచుమించు 65,000 సీమాలు సాధారణ దింపడం హార్లు మాత్రం నొడి తిడుతున్నారు. అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మోదీ అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మోరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డబ్బు కొట్టుకుంటున్నాడు. మోరోవర్ వాళ్ళ డబ్బు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికి వ్యాక్సినేషన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ కంటే తీసుకోవడానికి డిఎస్ నుంచి వెళ్తున్నట్టున్నాను. ఇసుక మాఫియా భారీగా ఉంది. సందులో ఎవరికి ఎన్ని హౌస్లు ఉన్నాయో కూడా ఎవరికి తెలియట్లేదు. ఎవరికి ఉద్యోగాలు లేకపోయినా కాస్ట్లీ వెహికల్, కాస్ట్లీ కార్లు, కాస్ట్లీ ఆటోలు. ఏంటో ఈ ఊరు మాఫియా మరియు ప్రభుత్వం ఖాళీ లేకుండా హార్న్ పడుతుంది. సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని ఎలా దింపాడు అది మాత్రం వినట్లేదు. వాడు కంగారు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ఫాదర్ని వాడాలో హెలికాప్టర్లు 5,50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు పైలట్కి 50 లక్షలు ఇచ్చి నేచురల్ డెత్గా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ నినాదం చేసి సోనియా గాంధీ మీద వేసేసారా? అది వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల మించి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరో రకన నిజాయితీపరుడు అయితే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడు. మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాటికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు కానీ ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నప్పుడు అతను డబ్బులు ఖర్చు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లనూ మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎవడు పిలుస్తాడు? చేయాలి. జగన్మోహన్ లాస్ట్ టైం ఎవడు పిలిచినా 2 ఓలేయాలి. వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు
పైలట్కి 50 లక్షలు ఇచ్చి నేచురల్ డెత్గా చెప్పాడా? అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేశారు. పదవి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్లు నుంచి ఉంటుంది. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000 అతని చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడా? మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడు. మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాడికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. వాళ్ళ ఫాదర్ ఎలా చెప్పారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్ 50 లక్షలు చూసినా కదా మాఫియా ఎలహారం కొడుతున్నాడు. నేచురల్ డెత్గా చెప్పాడు. మాఫియా చూసినా కదా ఎలహారం కొడుతున్నారు. అనుమానించినందుకు వాళ్ళ ఫాదర్ని చంపేసి హెలికాప్టర్లో పడేసి హెలికాప్టర్కి 50 లక్షలు పైలట్కి 50 లక్షలు ఖర్చు చేసి న్యాచురల్ డెత్ చేసాడు అనమాట. వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల నుంచి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? తలకనే పోతుంది. అల్లు కూడా అమ్మంటారు బాబు అంటే కొనంటారు బాబు అంటే కొనట్లు అమ్మడానికి అవ్వడం తలకనే పోతుంది. మాఫియా చూస్తున్నావు కదా అతను ఏం చేస్తాడు? ఆటలు గొడుగు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఎవరో తెలిసి ఎంత వస్తుందో మనకి కూడా ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. చూడు నేను ఎప్పుడో చెప్తున్నాను విషయం, ఆన్లైన్లో పెట్టి ఆన్లైన్లో కూడా పలకట్లేదు, ఆఫ్లైన్లో చెప్తున్నాను ఆఫ్లైన్లో ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక దర్జాగా కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో అంటే 14 అంటున్నారు. 14 లక్షలు 8కో 10కో ఎంతకో ఇచ్చేదాం. ఎందుకంటే 5 పేర్లు పెయింటింగ్ వేయాలి కాబట్టి 2 లక్షలు ఖర్చు పెట్టి 2 లక్షలు ఇచ్చినా అయిపోద్ది. దూషించడానికో లేకపోతే అయితే 8 లక్షలు కాబట్టి ఎంతో కొంత ముందు బేరం వస్తుంది దాన్ని బట్టి మనం మాట్లాడడం. అంచనాకి అయితే 14 ఉంటుంది అంటే మార్కెట్ రేట్ చేస్తారు. మార్కెట్ మనకు అవసరం కాబట్టి తగ్గించి ఇచ్చేసారు. ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద మనకు అవసరం కాబట్టి 4 లక్షలు కేసులు లెఫ్ట్ అయిపోయి క్వశ్చన్ కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన నా పేరు మీదే ఉంది ఎందువల్ల అంటే మొత్తం కదా ఫ్లోర్ మరియు ప్రభుత్వం నా పేరు మీద రాయించుకోవడం నా పేరు అసలు మొత్తం ఫ్లోర్ అంతా నా బిల్డింగ్ అంతా నాదే. మా ఫాదర్ అప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు నా కస్టమర్ కట్టించాక గొడవలు చేసి ఇది చేసి మా మదర్ని బయట తోస్తారు. మా మదర్ బయట ఉంటున్నాడు, నేను ఆవిడకి వెళ్ళి సపోర్టివ్గా జాబ్ చేసి ఆవిడని ఇచ్చేసుకొచ్చి ఆ తర్వాత ఆ లోపల మా తమ్ముడికి ఆక్రమించడం జరిగింది. అక్కడే ఉంటున్నప్పుడే ఇక్కడ వచ్చిన తర్వాత మరి వాళ్ళు రానివ్వలేదు. వచ్చాక చాలా ప్రాబ్లం అయింది. అయిన తర్వాత మరి చాలా ఉంది. ఆ తర్వాత వచ్చాక ప్రాబ్లం అవడం, మా నాన్న చనిపోవడం, ఆ ఇల్లు ఎవరి పేరుకి వాళ్ళ పేరు రాసి పెట్టాడు ముగ్గురికి. అతను ఎప్పుడు అతను చనిపోయిన తర్వాత ముగ్గురికి 3 ఫ్లోర్లు వేస్తూ బాధ్యత ఇచ్చేస్తాను. ఇప్పుడు నాదైతే నా దగ్గర ఉంది, నా పేరు మీద ఉంది. ఎవడొచ్చుకున్నది ఇచ్చింది. మరేమో మరి అందుకే ఎంత ఏంటి అంటున్నాం కదా, ఎంతైనా పర్లేదు లొకేషన్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఎందుకంటే విశాఖ మాఫీ చాలా భయంకరంగా ఉంది. చాలా ఆడియోలు పోయినా బయటకి అయినా ఇది లేదు. మరో సిబి కంప్లైంట్ ఇచ్చాను, నేను సిబి మీద కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్కి.
చాలా భయంకరంగా ఉంది విశాఖలో మాఫియా, అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాము. ఇది చూడరా బాబు అంటే అసలు ఆడు పలకట్లేదు. లాస్ట్ టైం పెడితే క్లోజ్ చేశాడు, రెండో పని మూడోసారి పెడితే ఈసారి నెల పడుతున్నాడు. లాస్ట్ టైం 1 వీక్ ఈసారి 1 మంత్ పెట్టాడు. 1 మంత్ పెడితే ఈరోజు డేట్ ఈరోజు కూడా అవ్వలేదు, క్లోజ్ చేసినట్టున్నాడు. దారుణం మనుషులు. ఇంకోటి ఏంటంటే ఆడు చెప్పా ప్రాబ్లం అవుతుందిరా బాబు మాఫియాతో, నువ్వు సిటీ మీద కంప్లైంట్ కోసం నువ్వు ఎన్ని రోజులు చూసుకుంటున్నావు, ఈ లోపల నాకు అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వండి, జాబ్ అయినా చూడంటే చూస్తా అన్నాడు. చూస్తా అంటే లాస్ట్ టైం కలవడం జరిగితే పోలీసులు లాక్కొస్తారు, నువ్వు జాబ్ కోసం రాకూడదు అని చెప్పి. అవి కూడా ఆన్లైన్లో పోతున్నాయి. దీనికి తోడు వాడు ఫోన్ చేస్తాడని చెప్తున్నాడు. ఈ ఫోన్ నాకు దొరుకుతుంది. నేను ఇచ్చిన రెజ్యూమ్ ఆడి దగ్గర ఉంది, నాకు ఇచ్చిన సర్టిఫికేట్లు ఆడి దగ్గర ఉన్నాయి, కలెక్టర్తో. మరి ఇప్పుడు ఫైనాన్షియల్గా తప్పుడు ఉండాలి. ఇక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ ఎక్కడ ఉన్నాను జాబ్ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది. చూస్తున్నావు కదా ఈ రోజు హారం కొడుతున్నాడు అంటే ఎక్కడ నిలబడుతున్నారు విశాఖ మాఫీ కనబడుతుంది. మరో బళ్ళు వేసి తిరుగుతున్నారంటే మరి ఎక్కడికి వెళ్ళి తిరుగుతారు విశాఖలో. ఈ వెహికల్ నెంబర్ అందరికీ 31, 34, 39, 40 వెహికల్ 30, దీనివల్ల ఏంటంటే మరి విశాఖలో కష్టం అని చెప్పి లొకేషన్ చేంజ్ చేయడం ప్రయత్నిస్తున్నాడు. మరో సందులో తిరుగుతున్నాయి హారాలు కూడా విచిత్రమైన అసలు. ఈ సందులో తిరగాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. వెహికల్ అంతా కంగారుగా వెళ్ళిపోవడానికి, అంత కంగారుగా హారాలు కొట్టడానికి. రాత్రి 1 గంట హారాలు కొట్టారు ఇక్కడ. ఏమంటాడు ఇక్కడ హారాలు కొట్టడం టపాసులు కాక 1 గంటకి. ఈ సందులో ఏం చేస్తున్నారు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మరో ఇంత చెప్తున్నా కూడా పక్కోడు బాగా ఉండలేదు. అటు సౌండ్ ఇటు సౌండ్ పక్కన ఈయన నాకు చెయ్యి ఇటు పెడితే అటు కూడా ఇది చెయ్యి ఇటు చిన్నది రావచ్చు. నెలకైనా అయిపోతుంది 2 కాంపౌండ్లో. లొకేషన్ చేంజ్ చేద్దామంటే డబ్బులు బ్లాక్ చేస్తున్నారు, అటు జాబ్ లేకుండా చేస్తున్నారు. విశాఖ మాఫియా చాలా భయంకరంగా ఉంది. చాలా మాట్లాడాలి అసలు, ఆన్లైన్లో చాలా విషయాలు మాట్లాడాను అసలు ఈ విశాఖ మాఫియా ఏ రేంజ్లో ఉన్న విషయంలో. ఎందుకంటే సీఎం లేకపోతే సీఎం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అటు నేవీలో డేలోనో వీళ్ళకి క్రిస్మస్ వేడుకలో చూసినాం కాబట్టి మరి విశాఖ మాఫియా రేంజ్ తెలుసు. అడిగాను ఇప్పుడు విశాఖలో కానీ లేదా ఆంధ్రాలో కానీ ఉండడం కష్టం. హైదరాబాద్ బెంగళూరు వెళ్తే నా చదువుకు తగ్గ ఉద్యోగం దొరుకుద్ది. ఎందుకంటే హెచ్ఆర్ మేనేజర్గా నాకు హెచ్ఆర్ సర్వీస్లోనే MBA కూడా అయిపోయింది. హెచ్ఆర్ నాకంటూ ఓన్ వెబ్సైట్ ఉంది, ఓన్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ సర్వీస్ ఉంది, WHRMS ఉంది. MBA అయిపోయింది, హెచ్ఆర్ సర్వీస్ ఉంది, నా ఓన్ వెబ్సైట్లు ఉన్నాయి, హెచ్ఆర్ సాఫ్ట్వేర్ సర్వీస్లు ఉన్నాయి. వీటికైనా విశాఖలో కానీ అసలు మాకు హ్యాండ్ చేయలేము అసలు. అక్కడ ఆఫీస్ పెడితేనే షాప్ పెడితేనే క్లోజ్ చేయించారు విశాఖ మాకు. పెద్ద గొడవలు అయినాయి అక్కడ. ఏంటంటే బయట వాళ్ళు అనుకో బ్రదర్, తినడానికి వెళ్ళిపోతే అందరూ తెలిసిన వాళ్ళే ఎవరిని కొడదామన్నా ఏంటి రివర్స్ మాట్లాడుతున్నావు. నీ ఫ్రెండ్ అయినట్టు లేకపోతే నీ ఇతనతో మంచితనాలు మాట్లాడుతాను. డబల్ డక్కర్ గేమ్లు ఆడుతున్నారు కూడా. మరి ఏం చెప్తాను పిల్లలు లాక్కున్నా కూడా అనుకో గొడవ వస్తే నేను తెలిసి కూడా నీకోసం ఇస్తున్నాను. రివర్స్లో డ్రామా ఆడుతున్నాడు వాడు. ఇప్పుడు రివర్స్లో డ్రామా ఆడడం తలకనే అయిపోతున్నాయి ఇక్కడ. ప్రతి లొకేషన్ చేంజ్ అనుకో ఎవడో తెలియదు, ఎవరితో సంబంధం లేదు. మరో విశాఖ మొత్తం మాఫియా వాళ్ళు ఏంటంటే వీళ్ళు బతుకులు ఏంటంటే కాకి ఏంటంటారు ఎండి చేపడద్దా, కుక్క ఎండి చేపడద్దా అని బతుకులు. వీళ్ళు మజ్జిగ అవి తినే బతుకులు. వీళ్ళేమో ఇక్కడ హారాలను కూడా తిరిగారు. ఏం చేస్తారు ఎలా ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక షిప్ వెళ్తే దానికి 4 లక్షల నుంచి 8 లక్షలు ఖర్చు అయితే పెట్రోల్ గాడికి. ఆడు తీసుకొచ్చేది మా అయితే 3 లక్షలు కూడా ఉండదు తిరిగి బొక్క ఆడికి. వీళ్ళేదో ఎక్స్ప్లోజర్లో లేకపోతే హెరాయిన్ కుక్కల మీద బతికేస్తున్నారు కానీ వాటి వల్ల రూపాయి వీళ్ళది. మరోవరు ఈ మధ్య చాలా ఎక్కువ ఉందిలే, చూస్తున్నాం కదా. గంజాయి టన్నులు 1000 టన్నులు ఒకసారి కాల్చినారు. అలాగా చాలా దారుణంగా ఉంది కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళ బిజినెస్ ఎక్కువ ఉండడం వల్ల వెహికల్ అవి మరి దీనిగా ఉంది ఇక్కడ విశాఖలో. మరో అందరూ చాలా రావాలి కదా. ఇక్కడ ఎవరికి ఉద్యోగం ఎవరికి లేదు, ఉండాలి అదే చేపలు పట్టి విశాఖ మాఫియాలు. ఇక్కడ ఏ కంపెనీ లేదు కదా, పుష్కొండ వరకు వెళ్ళి అవి లేవు. కొన్ని వేరే కానీ ఇక్కడ ఏమున్నాయి కంపెనీలు, ఇండస్ట్రీలు కూడా లేవు ఇక్కడ విశాఖపట్నంలో. ఎందుకంటే అక్కడ కచ్చపల్లి ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఏం లేవు. మరి ఇక్కడ ఏ ఉద్యోగాలు లేవు, ఏ ఇండస్ట్రీలు లేవు, మరి ఏమున్నాయి ఏం చేస్తారు ఇక్కడ? ఏ బిజినెస్ లేదు, ఎలా సంపాదిస్తున్నారు, ఎలా వెహికల్ తిరుగుతున్నాయి, వీరి పెట్రోల్ ఎలా వస్తుంది కూడా తెలియదు ఎవరికి. ఫ్రీగా పెట్రోల్ వస్తే కానీ ఆవిడ ఇక్కడ తిరిగి హారన్ కొట్టదు కదా. ఈ రేంజ్లో మాఫియా ఉందని మామూలు విషయం కాదు. ఈ లొకేషన్ అంటే చాలా ప్రమాదం. నేను చాలా ఆ విషయం కూడా ఒకసారి సాయికి చెప్పాను సెంటర్ ఫ్లోర్. ఈ విషయం ఒకసారి సాయి కూడా చెప్పాను. చాలా బాగా బ్రదరు, ఎందుకంటే కలకట్టా రేప్ కేసులు ఇలాంటి కేసులు చూస్తున్నాం అంటే విశాఖ చాలా ప్రమాదం ఉంటుంది. విశాఖ గట్టి కనబడుతుంది ఇక్కడ ఎస్ఆర్ కూడా.
ఎందుకంటే కొన్ని లొకేషన్స్ ఉంటాయి హైదరాబాద్లో చోర్ బజార్ అలాంటి కొన్ని లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్ చాలా డేంజరస్. విశాఖలో ఈ లొకేషన్ కానీ ఇదే లొకేషన్ మళ్ళీ ఎంబీపీలో కానీ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే లొకేషన్ బట్టి ఇది చాలా వరస్ట్ లొకేషన్ విశాఖపట్నంలో. మరో ఇదంతా స్లమ్, అందరూ లఫ్డ్ గడ్డ కొడుకు వీళ్ళు వీళ్ళతో గొడవపడి మనకు బొక్క ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు నేను లొకేషన్ ఎంబీపీ ఆలు పడతారు అసలు నాకైతే నాకు ఎందుకు తలకాయ మరో ఆవిడిచ్చిన క్లారిటీ కూడా ఇస్తుంది. ఆవిడ డోస్ అయిపోతుంది ఆవిడ మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ వల్ల నాకు వచ్చింది ప్రాబ్లం అంతే. అయితే 15 సంవత్సరాలు ఆవిడ దొంగ తప్పకోవడం వల్ల నాకు ఈ ప్రాబ్లము. నాకు సెక్యూరిటీ లేకుండా చేసింది ఆవిడ. సిసి కెమెరా పెట్టినవద్దు, తాళాలు పెట్టినవద్దు, ఏది పెట్టినవాడు అందరి పాపం చేస్తుంది. ఇప్పుడేమో ఇంతవరకు వచ్చింది డిస్ట్రిబ్యూషన్ మొత్తం విశాఖలో మాకు ఈ రేంజ్లో ఎందుకు తిరుగుతుందండి ఏం చెప్తాను. ఇంతకు ఆడకపోతే హార్న్ కొట్టాడు, ఇప్పుడు కొడతాను గొడవకు వస్తే హార్న్ కొట్టకూడదు. అసలు ఎక్కడ అడిగి వెళ్తున్నాను అని క్వశ్చన్ వస్తే ఇంకా ఎవడు ఎక్కడ అడగండి సందులో మొక్కకూడదు. ఇప్పుడు ఈ సందులో దారి ఉంది అక్కడ వెళ్ళాలి ఆడ వెళ్తున్నాను కాదు వేరే విషయం. అలా కాదు ఎక్కడికో తిరుగుతున్నాడు సందులో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు బయట వాళ్ళు. ఈ రేంజ్లో ఈ సందులో మాకే తిరుగుతుందనే విషయం నాకు గొడవ అట్టు అటు తిప్పి మాట్లాడుతుంది. లేకపోతే ఇటు తిప్పి 6 తిప్పాడు. మాకేందంటే ఒక రకమైన బీభత్సంగా ధైర్యం ఉంది. అది కూడా ధైర్యంగా తిరుగుతుంది ఒకటి హార్న్ కొడుకు. ఈ విశాఖ మాఫియా కలెక్టర్ సంబంధం కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కోరుకున్నాడు. మరో కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద కంప్లైంట్ పెడితే ఆడు ఏసీపీకి అప్పచెప్పాడు. నేను అదే చెప్పాను, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద ఆడికైనా పెద్దోడు అయితే కలెక్టర్ నువ్వు లేకపోతే అసిస్టెంట్ కలెక్టర్ ఆడికి ఇవ్వాలి. కానీ నువ్వు సిపి కన్నా అసిస్టెంట్ ఏసీపీకి ఇస్తాను అంటే చండాలంగా ఉంటుంది కదా అని అడిగా. మరి పోలీసు వాళ్ళని మరి చేయండి రాబోయని ఆడి చేయటం ఇంత చేస్తే మరి ఎవడున్నట్టు ఇక్కడ ఏసీపీ ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏసీపీ ఉండాలి అక్కడ. వాడు ఏం చేస్తున్నట్టు ఏసీపీ అక్కడ ఇప్పుడు రేపు వచ్చిన కంప్లైంట్ అడుగుతారు కదా ఏసీపీ ఏం చేస్తారో బాబు నాడు ఏం కానీ కలెక్టర్ అడిగాడు లేదు కూడా గట్టిగా ఉంది. లేకపోతే మిగిలిన వాడికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడు ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని. ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెద్ద మాఫియా వాళ్ళు. ఇప్పుడు డీసీఎం ఎక్సీఎం మర్డర్ కేసులు కానీ ఎక్సీఎం వాళ్ళ మర్డర్ కేసులు కానీ కరోనా రీసెర్చ్లో కానీ పెద్ద పెద్ద క్రైముల్లో విశాఖ హ్యాండ్ కనబడుతుంది. చాలా చాలా పెద్ద హ్యాండ్ ఉంది విశాఖలో. పెద్ద పెద్ద క్రైమ్ చిన్న చిన్న క్రైమ్ కాదు ఇంటర్నేషనల్ క్రైమ్లు కనబడుతున్నాయి ఇక్కడ విశాఖలో. ఎందుకంటే హైరైన్లోకి ఒక వెళ్ళవి నేషనల్ లెవెల్ కావి వీళ్ళు రెండో తిరుగుతున్నారు. ఇప్పుడు ఎక్సీఎం అంటే చిన్న విషయం అదే, సీఎం లెవెల్ అంటే ఒక స్టేట్ లెవెల్ అది. ఈ జిల్లాలో ఈ సందులో వీరికి ఎంత ఉందని మామూలు విషయం కాదు కదా. ఎవరో సిటీ ఊరుకున్నాడు స్టేట్ మొత్తం సిటీ మొత్తానికి సిపి వాడు ఆడు కాలికు ఆడు ఊరుకున్నాడు మామూలు విషయం అది. ఈ ఊరు మాఫీ ఏ రేంజ్లో తెలుస్తుంది కదా. అందుకే అంత స్ట్రైట్గా ఒక ఆడియోలో చెప్పేస్తారు చీఫ్ మినిస్టర్ వైఫ్ని నైవేడియాలో చూసి చీఫ్ మినిస్టర్ను క్రిస్మస్ వేడుకల్లో చూసాం దరిద్రంగా ఉంది పరిస్థితి. అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు, అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 4,000 కోట్ల మించి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీ పీరియడ్ అయితే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయా. మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడా? మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకు తానే డప్పు కొట్టుకుంటున్నాడా? మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాటికో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడికి ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని. ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వలన మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్
రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి న్యాచురల్ డెత్గా చెప్పాడా? అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేశారు. పదవి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల మించి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా చేశాడు? మరోవర్ అతను నిజాయితీ పరుడు అయితే 5 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళ ఫాదర్ చనిపోయిన విషయం కూడా మర్చిపోయి మరి అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ని అతనే చంపడం వల్ల 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి తన మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయించుకున్నాడా? మరోవర్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అడ్డా అనే ఒక కొంతమంది జనాలను పెట్టి సోషల్ మీడియాతో తనకి తానే డప్పు కొట్టుకుంటున్నాడా? మరోవర్ వాళ్ళ డప్పు కోసం డీసీఎంని మిగిలిన వాళ్ళని కూడా దూషించడానికో లేకపోతే మిగిలిన వాడికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి వాడు ఎంత ఖర్చు పెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పటికే రఘురామరాజు మీద కేసులో అతని మీద అభియోగాలు ఉన్నా కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అతని నుంచి కేసుల నుంచి తప్పించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఎందువల్ల అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లనో మరియు ప్రభుత్వం సమర్థవంతంగా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డిని చనిపోయిన తర్వాత హెలికాప్టర్లో పెట్టి హెలికాప్టర్కి 50 లక్షలు, పైలట్కి 50 లక్షలు ఇచ్చి న్యాచురల్ డెత్గా చెప్పాడా? అనుమానించినందుకు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి నింద సోనియా గాంధీ మీద వేసేశారా? పదవి వచ్చాక 5 సంవత్సరాలు రూపాయి ఆదాయం లేకుండా అంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు? అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఆంధ్ర ఆదాయం 44,000 కోట్ల మించి ఉండదు. ఒకవేళ ఉన్నా అతను తీసుకున్న అప్పు 6,50,000గా అతనే చెప్పడం వల్ల దానికి వడ్డీ వేసుకున్నా కూడా ఇంచుమించు 65,000 కోట్లు వడ్డీ కట్టడానికి అయిపోతే మరి అతను ఎలా కట్టాడు, ఎలా